This video is brought to you by AKSIAS. So, today's topic is election expenditure limit. Hero's topic ఏంటంటే election expenditure limit. So, ఈ election expenditure limit అన్నటువంటి టాపిక్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే స్టూడెంట్స్, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు న్యూస్ పేపర్లు ఎందుకు వచ్చింది, దాంతోపాటు ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏం చెప్తుంది అన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఈ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని పెంచినటువంటి లిమిట్స్ ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం. మరి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఎలక్షన్ కమిషన్ త్రూ సో దే అనౌన్స్డ్ దట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా సో ఎలక్షన్ కమిషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్కి సో ఈ యొక్క రూల్స్లో చేంజ్ తీసుకొస్తూ ఏంది ఈ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే కనుక ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎందులో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఇది మనకి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ ఎక్స్పెండిచర్, దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని చేంజ్ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మన ఇండియాలో ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, దాంతోపాటు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత విత్ ఇన్ 30 డేస్ అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 డేస్ లోపు ఆ ఫినాన్షియల్ వాళ్ళు ఎప్పుడైతే నామినేషన్ వేస్తారో, ఎప్పుడైతే కనుక నామినేషన్ వేసినప్పటి నుంచి రిజల్ట్ మధ్యలో ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చును ఎవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని వర్కింగ్ డేస్లో? 30 వర్కింగ్ డేస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా సబ్మిట్ చేయనట్టయితే కనుక, అలా సబ్మిట్ చేయకపోతే వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు డిస్క్వాలిఫై అవుతారు? 3 ఇయర్స్ పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై అవుతారు. దేని ప్రకారం అంటే సెక్షన్ 10A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. సో ఇక్కడ మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే ఏందో తెలియాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఓకే, ప్రజాప్రతినిధుల చట్టం లేదా ప్రజాప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే రీసెంట్గా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ యొక్క రూల్స్ చేంజ్ చేస్తూ ఎక్స్పెండిచర్ లిమిట్ని మార్చాము. అంటే ఒక వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదా లోక్సభలో ఎన్నికల్లో కానీ ఈ రేంజ్లో అంటే మినిమం అంటే కొన్ని చిన్న స్టేట్స్ అయితే కనుక ఈ అమౌంట్, పెద్ద స్టేట్స్ అయితే కనుక ఈ అమౌంట్ మధ్యలో ఖర్చు చేయాలన్న ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఆ లిమిట్ని మార్చుతూ ఈ యొక్క అమెండ్మెంట్స్ తీసుకొచ్చాము. ఆ లిమిట్ని మార్చుతూ రూల్స్ చేంజ్ చేశారు. అమెండ్మెంట్ అనే కన్నా రూల్స్ చేంజ్ చేశారంటే బెటర్. ఏ చట్టానికి రూల్స్ నోటిఫై చేశారు? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. మరి ఒక వ్యక్తి ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ లోపు వాళ్ళ యొక్క అకౌంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? 30 డేస్. ఒకవేళ అలా చేయనట్టయితే కనుక ఆబ్వియస్లీ ఎన్ని ఇయర్స్ పాటు డిస్క్వాలిఫై అవుతారు? 3 ఇయర్స్ పాటు డిస్క్వాలిఫై అవుతారు. ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎన్నికల వ్యయం ఏదైతే ఉందో ఈ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది ఓన్లీ ఇండివిజువల్స్ అంటే కంటెస్టెంట్స్, పోటీదారులకు మాత్రమే ఉంటుంది. కంటెస్టెంట్స్ అంటే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో ఆ పోటీ చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ ఉంది. ఇండియాలో ప్రస్తుతం ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది పొలిటికల్ పార్టీస్కి లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో పొలిటికల్ పార్టీస్కి ఎక్స్పెండిచర్ లిమిట్ ఇంత అంటూ లేదు. ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ లా కమిషన్ కానీ కొన్ని కమిటీస్ కూడా సజెస్ట్ చేశాయి. ఈ వీడియోలో మనం ఈ యొక్క ఎన్నికల వ్యయం గురించి ఎలాంటి కమిటీలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు లా కమిషన్ రీసెంట్గా తన యొక్క 255 రిపోర్ట్లో ఏం చెప్పింది ఎన్నికల సంస్కరణల గురించి, అది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎన్నికల ప్రవర్తన నియమావళి. ఓకే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కదా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ దాంతోపాటు ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ని సబ్మిట్ చేయడం కానీ ఇవన్నింటినీ కంట్రోల్ చేసేది ఏ యాక్ట్? రిప్రజెంటేషన్ ఆఫ్
పీపుల్ యాక్ట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎక్స్పెండిచర్ లిమిట్ ఈస్ ఓన్లీ టు ద కంటెస్టెంట్స్, నాట్ టు ద పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్కి ఇంతే ఖర్చు చేయాలి, ఎక్స్పెండిచర్ లిమిట్ అంటూ ఏం లేదు. మరి సో ఇప్పుడు ఈ మనం నోట్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో ఒకసారి మనం నోట్స్ చెక్ చేద్దాం స్టూడెంట్స్. మరి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేజ్డ్ ద ఎక్స్పెండిచర్ లిమిట్ ఆఫ్ క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. అంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నికల వ్యయం యొక్క పరిమితి, ఎన్నికల వ్యయ పరిమితి పెంచుతూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా గుర్తుండాలి, స్టూడెంట్స్. ఆ విషయం ఏంటంటే మన ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఓకే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324, స్టేట్ ఎలక్షన్ ఆర్టికల్ 243K. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెంట్రల్ ఎలక్షన్ విల్ కండక్ట్ ద ఎలక్షన్ టు హోమ్, ప్రెసిడెంట్ ఎలక్షన్, దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, దాంతోపాటు ఈ యొక్క లోక్సభ ఎలక్షన్ అండ్ రాజ్యసభ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ అండ్ కౌన్సిల్ ఎలక్షన్. ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇట్ కండక్ట్ ఎలక్షన్ టు పంచాయత్ as well as మున్సిపాలిటీస్. సో ఇప్పుడు ఏ ఎలక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి, దాంతోపాటు లోక్సభకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ లిమిట్ ఏ విధంగా ఉంది, ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ ఏ లెవెల్కి చేంజ్ అయింది అని ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో చూసినట్టయితే కనుక ఎక్స్పెండిచర్ లిమిట్ ఫర్ లోక్సభకు ఇదివరకు చిన్న రాష్ట్రాలలోనైతే కనుక 54 లక్షలు ఉండేది, పెద్ద రాష్ట్రాలలోనైతే కనుక 70 లక్షలు ఉండేది. చిన్న రాష్ట్రాలలో 54 lakhs, 70 lakhs పెద్ద రాష్ట్రాలలో. మరి ఇప్పుడు దాని నుంచి చిన్న రాష్ట్రాలకి 70 లక్షలు చేంజ్ చేసాం మనం. చిన్న రాష్ట్రాలకి 70 లక్షలు, పెద్ద రాష్ట్రాలకి 95 లక్షలు చేసాం. సో ఇదివరకు 54 and 70 ఉండేది, ఇదివరకు 54 and 70. సో 54 స్మాల్ స్టేట్కి, 70 లార్జ్ స్టేట్కి. ఇప్పుడు ఇది కాస్త ఏం చేంజ్ అయింది స్టూడెంట్స్, 70 to 95. దిస్ ఈజ్ లోక్సభలో ఇదివరకు 54 నుంచి 70 ఉన్నది కాస్త 70 నుంచి 95కి చేంజ్ అయింది. ఇది లోక్సభకు. మరి అసెంబ్లీ గతంలో 20 నుంచి 28 లక్షలు ఉండేది, ఇప్పుడు 28 నుంచి 40 లక్షలు అయింది. 20 నుంచి 28 లక్షలు ఉండేది గతంలో. సో ఇంతకుముందు 20 నుంచి 28 lakhs ఉండేది. స్మాల్ స్టేట్ అయితే కనుక 20 lakhs, లార్జ్ స్టేట్ అయితే కనుక 28 lakhs. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసి 28 lakhs నుండి 40 lakhs తీసుకొచ్చారు అసెంబ్లీ అయితే కనుక. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్, ఖర్చు పెట్టుకునేటటువంటి వ్యయ పరిమితిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేంజ్ చేసింది. అదేంటంటే ఇదివరకు స్మాల్ స్టేట్లో అయితే కనుక 54, లార్జ్ స్టేట్లో అయితే కనుక 70, నవ్ ఇట్ చేంజ్ టు 70 to 95. అసెంబ్లీ అయితే కనుక ఇదివరకు 20 స్మాల్ స్టేట్స్, లార్జ్ స్టేట్ అయితే కనుక 28 ఉండేది, ఇప్పుడైతే 28 నుంచి 40కి చేంజ్ చేశారు. దీస్ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ చాలా ఇంపార్టెంట్. సో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పాను కదా. సో మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరో కమెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, తెలంగాణ స్టూడెంట్స్ ఉంటే కనుక తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు, మీరు ఆన్సర్ కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మరి ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ఈ మారినటువంటి నిబంధనలు? ఇప్పుడు పంజాబ్ ఎన్నికలు రాబోతున్నాయి. పంజాబ్ ఎన్నికలు కానీ, యూపీ ఎన్నికలు కానీ, సో ఈ యొక్క మారినటువంటి యూపీ ఎన్నికలు కానీ, పంజాబ్ ఎన్నికలు కానీ, లేదా ఉత్తరాఖండ్ ఎన్నికలు కానీ ఈ యొక్క ఈ ఇంప్లిమెంటేషన్లోకి రాబోతున్నట్టే. నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్లో దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్. దెన్ నెక్స్ట్ చూసినట్టయితే కనుక నేను మీకు ఇందాక చెప్పినట్టు క్యాండిడేట్ ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పటి నుంచి రిజల్ట్ లోపు ఎంత ఖర్చు చేశాడో అనేది ఈ యొక్క రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత ఎన్ని రోజులలో సబ్మిట్ చేయాలి? 30 days. విత్ ఇన్ 30 days ద ఎక్స్పెండిచర్ నీడ్ టు బి సబ్మిటెడ్. ఏ ప్రకారం? సెక్షన్ 77
సెక్షన్ 77 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఒకవేళ అలా చేయని పక్షంలో నేను మీకు ఇందాక చెప్పినట్టు సెక్షన్ 10A ప్రకారము వాళ్ళు ఎన్ని సంవత్సరాలు 3 ఇయర్స్ డిస్క్వాలిఫై అవుతారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎన్నికల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు 5 ఇయర్స్కి వస్తాయి కదా, సో మనం డిస్క్వాలిఫై అయ్యేది 3 ఇయరే కదా అని చాలామంది ఈ యొక్క సబ్మిట్ చేయట్లేదు అకౌంట్స్. ఎందుకంటే 3 ఇయర్స్ డిస్క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల పోటీ చేయొచ్చు. ఈ యొక్క లూపోల్ ఒకటి చాలామంది వాడుకుంటున్నారు. ఓకే, సో ఇవి మనకి చట్టబద్ధమైనటువంటి నిబంధనలు. ఎందులో ఏ చట్టంలో ఇవి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. దెన్ నెక్స్ట్ చూసినట్టయితే కనుక మరి ఈ సీలింగ్ అంటే ఈ యొక్క వ్యయ పరిమితి ఎందుకు ఉండాలి? మీరు ఇది కూడా ఆలోచించాలి. ఎందుకు ఉండాలంటే కనుక అందరికీ సమానమైనటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. అంటే అందరూ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. ఒకవేళ లిమిట్ లేదనుకోండి, ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయొచ్చు. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇప్పటికీ కూడా చాలామంది ఈ లిమిట్ని ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు. నో వన్ ఈజ్ ఫాలోయింగ్. ఓకే, బికాస్ ఎవరి పార్టీ సింబల్స్ ఏ పార్టీ ఎక్కువ ఫండింగ్ ఇవ్వగలుగుతుందో ఆ పార్టీ ఖర్చు పెడుతున్నారు. కాకపోతే చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ సమానంగా ఈ యొక్క ఆపర్చునిటీ ఉండే విధంగా, అంటే ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే కంటెస్ట్ చేసే విధంగా ఉండకుండా, వాళ్ళు ఎక్కువ మనీ ఖర్చు ఉండకుండా ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు సో 255th రిపోర్ట్ ఆఫ్ ద లా కమిషన్ 255th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ ఏం చెప్పిందంటే మన భారతదేశంలో ఎన్నికల వ్యయం అనేది టూ మచ్గా రెగ్యులేట్ అవ్వకూడదు, అంటే ఎక్కువగా ప్రభుత్వం నియంత్రించకూడదు, అలా అని ప్రభుత్వం అసలు నియంత్రించకుండా ఉండకూడదు. ప్రభుత్వం ఒక మిడిల్ పాత్ మధ్యస్థ మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది అని చెప్పేసి 255th రిపోర్ట్ ఆఫ్ ద లా కమిషన్ చెప్పింది. ఎందుకంటే ఎప్పుడైతే కనుక ఎన్నికల వ్యయం పైన నియంత్రణ ఉండదో అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే కనుక ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పైన నియంత్రణ ఉండదో, ఓకే, ఎక్స్పెండిచర్ పైన నియంత్రణ ఉండకపోతే అప్పుడు ఏమవుతుందంటే పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క ఇండస్ట్రియలిస్టులతో కానీ లేదా బిజినెస్ మెన్తో కానీ వీళ్ళు క్విడ్ ప్రోకో జరిగే అవకాశం ఉంటుంది. క్విడ్ ప్రోకో అంటే బిజినెస్ మెన్స్ ఏమో క్యాండిడేట్కి మనీ ఇస్తారు, ఓకే, ఎన్నికల టైంలో. దాని తర్వాత ఈ క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత వీళ్ళకి ఫేవర్ చేస్తారనమాట. ఇప్పుడు ఆల్రెడీ అది పార్టీల విషయంలో జరుగుతుంది. ఒకవేళ ఇన్కమ్ లిమిట్ లేకపోతే, ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ లేకపోయినట్టయితే కనుక అది క్యాండిడేట్ విషయంలో కూడా జరుగుతుంది అని ఏ లా కమిషన్ చెప్పింది మనకి? 255th లా కమిషన్ రిపోర్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 255th లా కమిషన్ రిపోర్ట్స్. ఓకే, నెక్స్ట్ మనం సీలింగ్ పొలిటికల్ పార్టీ లిమిట్కి ఏమైనా సీలింగ్ ఉందా? పొలిటికల్ పార్టీ లిమిట్కి సీలింగ్ ఏం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ రూల్ 90 ఏం చెప్తుందంటే సీలింగ్ ఓన్లీ టు ద క్యాండిడేట్స్, నాట్ టు ద పొలిటికల్ పార్టీ. సో మరి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? సజెషన్ ఫ్యూచర్లో అంటే ఈ యొక్క పార్టీలకి కూడా సీలింగ్ పెడితే బాగుంటుంది. ఏ విధంగా సీలింగ్ పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక కొన్ని లిమిట్స్ చెప్పాను. ఏది? ఇంత ఖర్చు చేయొచ్చు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఒక పెద్ద స్టేట్లో, లార్జర్ స్టేట్లో లైక్ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే క్యాండిడేట్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టచ్చు? 40 లక్షలు ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు ఈ పార్టీకి ఎలా దీన్ని అప్లై చేయాలి? ఆ పార్టీ నుంచి ఒకవేళ 100 మంది పోటీ చేశారనుకోండి, అప్పుడు పార్టీ ఎంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు? 40 × 100, ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. లేదా ఇందులో 50% మాత్రమే పార్టీ తరపున పెట్టుకోవాలి. ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటే బాగుంటుందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలాంటి రూల్స్ ఉంటే క్యాండిడేట్ లిమిట్, దాంతోపాటు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ కానీ అందులో 50% కానీ పార్టీ వైజ్గా చేసుకోవాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎలాగో వాళ్ళ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్స్ వైజే ఖర్చు పెట్టుకుంటారు. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క ఒక సూచన, బట్ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్ చెప్పింది? సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. కన్వర్లాల్ గుప్తా వర్సెస్ అమర్నాథ్ చావ్లా కేస్. ఈ కేసులో ఏం చెప్పిందంటే ఈ యొక్క డబ్బు అనేది రాజకీయాలలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ కూడా ఫండింగ్
లిమిట్స్ ఫండింగ్, దాంతోపాటు ఎక్స్పెండిచర్ ఎన్నికల్లో వ్యయం పైన లిమిట్ ఉంటే బాగుంటుంది అని ఈ కేసులో చెప్పినటువంటి జడ్జిమెంట్స్. ఓకే, ఎందుకు అలా చెప్పింది సుప్రీంకోర్టు? ఎందుకు చెప్పిందంటే ఎప్పుడైతే కనుక ఒక పార్టీ బాగా ఖర్చు పెడితే కనుక అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క క్యాంపెయినింగ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క క్యాండిడేట్స్ విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా చోట్ల పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ అది కూడా గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళకి ఎక్స్పెండిచర్ పైన లిమిట్ ఉండాలి అని కన్వర్లాల్ గుప్తా వర్సెస్ అమర్నాథ్ చావ్లా కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్, వేరియస్ కమిటీస్ అండ్ కమిషన్స్ ఇన్ దిస్ రిగార్డ్. సో మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని కమిటీస్ కమిషన్స్ ఏంటంటే ఎన్నికల దానికి సంబంధించి. సో ఇప్పటివరకు మనకి లా కమిషన్ ఆఫ్ ఇండియా 173 రిపోర్ట్ కానీ ఎన్నికల సంస్కరణల గురించి మీరు ఆన్సర్ రాసేటప్పుడు దాన్ని కోట్ చేయొచ్చు. లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ 2004 ప్రపోజ్డ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎలాంటి ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇస్తే బాగుంటుందని. దాంతోపాటు ఒహ్రా కమిటీ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది మనకి వెంకటాచలయ్య గారి నేతృత్వంలో మన భారతదేశ రాజ్యాంగం సో ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అని సమీక్ష చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసాం. ఆ కమిటీ అయినా సరే, సో ఇలాంటి కమిటీస్. దాంతోపాటు ఫస్ట్ ఏఆర్సీ, సెకండ్ ఏఆర్సీ, ఫస్ట్ ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, దాంతోపాటు సెకండ్ ఏఆర్సీ. ఈ ఫస్ట్ ఏఆర్సీ సెకండ్ ఏఆర్సీ కూడా ఈ యొక్క ఎన్నికల్లో తీసుకురావాల్సినటువంటి సంస్కరణల గురించి చెప్పింది. ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి 255th రిపోర్ట్ ఆఫ్ ద లా కమిషన్. ఈ యొక్క 255th ఆఫ్ ద లా కమిషన్ ఏం చెప్పిందంటే ఓవరాల్గా ఈ యొక్క ఎన్నికల సంస్కరణల్ని సూచిస్తూ ఈ యొక్క మన భారతదేశంలో తీసుకురావాల్సినటువంటి ఎన్నికల సంస్కరణలను 3 విధాలుగా క్లాసిఫై చేసింది. ఆ 3 వేస్ ఏంటంటే, నెంబర్ 1 లిమిట్ ఆన్ ద పొలిటికల్ కంట్రిబ్యూషన్ అండ్ పార్టీ ఎక్స్పెండిచర్, అంటే పార్టీ ఎక్స్పెండిచర్ పైన లిమిట్ పెట్టాలి, నేను మీకు ఇందాక చెప్పినట్టు. దాంతోపాటు ఈ యొక్క క్యాండిడేట్స్ పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కానీ, ఓకే, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు కానీ ఇవి వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. అసెట్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్క్లోజ్ జరుగుతున్నాయా లేదా. ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క గవర్నమెంటే ఎన్నికల్ని నిర్వహించేలా, గవర్నమెంటే ఎన్నికలకు ఫండింగ్ ఇచ్చేలా ఆ ఏర్పాట్లైనా చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి గురించి ఈ యొక్క 255th లా కమిషన్ అనేది కొన్ని సజెస్ట్ చేసిన స్టూడెంట్స్. మరి ఓవరాల్గా సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవి ఏంటంటే ఒకసారి మనం ఓవరాల్గా సమరీ ఏంటంటే స్టూడెంట్స్, మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ గురించి, ఈ ఎక్స్పెండిచర్ అసెంబ్లీ ఎక్స్పెండిచర్, దాంతోపాటు లోక్సభ ఎక్స్పెండిచర్ చేంజ్ అయింది. ఓకే, ఒక వ్యక్తి కంటెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్లో, అంటే గెలిచిన క్యాండిడేట్ అయినా ఓడిన క్యాండిడేట్ అయినా ఎన్ని డేస్లో సబ్మిట్ చేయాలి, 30 డేస్లో సబ్మిట్ చేయాలి అకార్డింగ్ టు సెక్షన్ 77. సబ్మిట్ చేయకపోతే సెక్షన్ 10A ప్రకారము ఎన్ని ఇయర్స్ డిస్క్వాలిఫై అవుతారు, 3 years డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పాను. దాంతోపాటు ఈ చేంజ్ అయినటువంటి లిమిట్స్ ఏంది, ఇదివరకు లోక్సభలో స్మాల్ స్టేట్ అయితే 54, లార్జ్ స్టేట్ అయితే 70, ఇప్పుడు అది 70 and 95. ఇంతకుముందు అసెంబ్లీలో స్మాల్ స్టేట్ అయితే 20, లార్జ్ స్టేట్ అయితే 28, ఇప్పుడు అది 28, 40 అయింది. ఈ విధంగా చేంజెస్ అయినాయి. దాంతోపాటు ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ కూడా ఇక ఫండింగ్ లిమిట్స్ ఉంటే బాగుంటుంది, అంటే ఎక్స్పెండిచర్ లిమిట్ ఉంటే బాగుంటుంది అని కొన్ని కమిటీస్ చెప్పాయి. సో దాంతోపాటు ఈ యొక్క ఎన్నికల గురించి మనం ఏవైతే కనుక సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చింది, ఈ యొక్క కుమార్ లాల్ గుప్తా వర్సెస్ అమర్నాథ్ చావ్లా కేసు, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో ఏవైతే కనుక వేరియస్ కమిటీస్ అండ్ కమిషన్స్ అపాయింట్ చేస్తుందో వాటిని డిస్కస్ చేస్తాం. ఫైనల్గా ఈ యొక్క 255th లా కమిషన్ ఏం చెప్పింది, ఎన్నికల సంస్కరణని ఓవరాల్గా 3 వేస్గా క్లాసిఫై చేసింది. ఒకటి పొలిటికల్ పార్టీస్ యొక్క ఫండింగ్, సెకండ్ వన్ క్యాండిడేట్స్ యొక్క డిస్క్లోజర్, ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్, ఫైనల్గా ఈ యొక్క ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది. దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్పెండిచర్ లిమిట్ ఇన్ ఎలక్షన్స్. This video is brought to you by AKSIAS.